హాయ్ బ్రోస్, వెల్కమ్ టు ది ఛానల్ సినిమా చూడు బ్రో. లెట్స్ రివ్యూ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఆ గంటను కూడా కొట్టేయని చెప్తాను. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే ఇట్ వాస్ గుడ్, డీసెంట్ వాచ్ అనే చెప్పొచ్చు. కొన్ని పోర్షన్స్ బాగా హ్యాండిల్ చేశారు అండ్ కొన్ని పోర్షన్స్ మెలోడ్రామాటిక్ గా అనిపించాయి. సాంగ్స్ వర్ గుడ్, పర్టికులర్లీ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ బాగుంది. డైరెక్టర్ పుల్డ్ ఇట్ ఆఫ్ వెల్ అనే చెప్పొచ్చు. అంత గ్రేట్ మూవీ అని చెప్పను కానీ ఇట్ వాస్ గుడ్, నన్ను బాగానే ఎంగేజ్ చేసింది. నౌ ఇన్ డీటెయిల్, దిస్ మూవీ వాజ్ లీడెడ్ బై సుహాస్, శివాని, జగదీష్, శరణ్య అండ్ నితిన్ ప్రసన్న. సుహాస్ గారు యాక్టింగ్ ఎలా చేస్తారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. సచ్ ఎ లైవ్లీ పర్ఫార్మర్. మెయిన్లీ సుహాస్ గారికి అండ్ శివాని గారికి మధ్య సీన్స్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టిస్తారు ఫర్ షూర్. సుహాస్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ టూ గుడ్. అసలు మంచి మూవీస్ ని డెలివర్ చేస్తున్నారు. లెట్స్ ఎంకరేజ్ బ్రోస్. శివాని గారికి డెబ్యూట్ ఫిల్మ్ అయినా చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. షీ నెయిల్డ్ ఇట్. తన క్యారెక్టర్ కి మంచి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్, ఇంపార్టెంట్ రోలే ఉంది మూవీలో. జగదీష్ కూడా ఆయనకున్న స్పేస్ లో బాగా పర్ఫార్మ్ చేశారు అండ్ మంచి ఇంపార్టెన్స్ ఉంది ఈ రోల్ కి. శరణ్య ప్రదీప్ గారు చేసిన అన్ని మూవీస్ కంటే ఈ మూవీ పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు అసలు. షీ వాజ్ ఫైర్ మ్యాన్. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ని పుల్ ఆఫ్ చేశారు. నితిన్ ప్రసన్న గారు యాంటాగనిస్ట్ గా ప్లే చేశారు. పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా చేయలేదు అసలు. హీ కిల్డ్ ఇట్ బ్రోస్. నితిన్ ప్రసన్న గారు యాడ్ ఇన్ఫినిటమ్ అనే మూవీ చేశారు. ఎవరైనా ఈ మూవీ చూడకపోతే అస్సలు మిస్ అవ్వకండి. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆమె కూడా బాగా చేశారు. సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ లో బాగానే పర్ఫామ్ చేశారు. నౌ కమింగ్ టు ది మ్యూజిక్ ఆఫ్ ది ఫిల్మ్, శేఖర్ చంద్ర గారు. మ్యూజిక్ వాస్ గుడ్. కొన్ని సాంగ్స్ బాగా అనిపించాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్ కి మంచి హై ఇచ్చింది. సినిమాటోగ్రఫీ, ఓపెనింగ్ షాట్స్ అండ్ నైట్ జరిగే అప్పుడు సీక్వెన్సెస్ కొన్ని చాలా బాగున్నాయి. ఎడిటింగ్ వాస్ గుడ్. ప్రొడక్షన్ డిజైన్ వాజ్ ఓకే. చిన్న బడ్జెట్ మూవీకి ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఫైనలీ కమింగ్ టు ది రైటర్ డైరెక్టర్ దుష్యంత్ కటికినేని. యాజ్ అ రైటర్ కొన్ని కన్ఫ్రంటేషన్ సీన్స్ వర్ గూస్ బంప్స్ అండ్ మంచి హై ఇచ్చాయి. డైలాగ్స్ కూడా హార్డ్ హిట్టింగ్ ఉంటాయి. ఈ మూవీ స్టోరీ కాస్ట్ అండ్ క్లాస్ సిస్టమ్ పైన బేస్ అయి ఉంటుంది. ఈ స్టోరీని డైరెక్టర్ గారు చూసిన రియల్ ఇన్సిడెంట్స్ పైన అండ్ ఫిక్షన్ ని కలిపి తీశారంట. ఇలా జరిగి ఉంటే హ్యాట్స్ ఆఫ్. అసలు స్టోరీ పరంగా మంచి హై అయితే ఇచ్చింది, కానీ సెకండ్ హాఫ్ లో కాస్త డ్రామా ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది. బట్ క్లైమాక్స్ వాస్ ఫైర్. అసలు క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. మనం ఎక్స్పెక్ట్ చేసే క్లైమాక్స్ కాకుండా ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. ఓవరాల్ గా ఇట్ వాజ్ ఎ మస్ట్ వాచ్ ఫిల్మ్ క్రియేటెడ్ బై దుష్యంత్ కటికనేని. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. బ్రోస్, మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సినిమా చూడు బ్రో. సీ యూ బ్రోస్, టేక్ కేర్.